యువత మాతకు ద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువత మత్తు ద్రవ్యాలకు దూరంగా ఉండాలని విశాఖ కలెక్టర్ పోలీస్ కమిషనర్ పిలుపునిచ్చారు. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ చేపట్టిన నషాముక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా శనివారం బీచ్ రోడ్డులో నిర్వహించిన ర్యాలీలో వారు పాల్గొని మాట్లాడడం జరిగింది. It's an occasion where on one hand we tell people don't do drugs. On the other hand, we exhort all of you to identify your near and dear ones, your friends or people known to you who are either abusing drugs or addicted to drugs, and help us identify them because they need our attention. They are crying for attention. They need our care. మన దగ్గర డి-అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, డ్రగ్ రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి, కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి. కానీ ఈరోజు చూస్తున్నాం, నా దగ్గరికి కూడా చాలామంది తల్లిదండ్రులు వచ్చి నా అబ్బాయి నా అమ్మాయి ఇలా చేస్తున్నారని మాకు హెల్ప్ చేయండి అని కొందరు ఫోన్ ద్వారా, కొందరు డైరెక్ట్గా వచ్చి కలిసి చెప్తున్నారండి. కానీ ఇట్ ఈస్ ఓన్లీ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. చాలామంది మన వైజాగ్ నగరంలో సేవిస్తున్నారు గాంజాయి. ఇనిషియల్గా ఒక ఫ్యాషన్గా, ఒక ఫ్యాట్గా మా ఫ్రెండ్స్ చేస్తున్నారని నేను కూడా చేస్తే బాగుంటుందని, ఎంజాయ్ చేస్తాం అని స్టార్ట్ చేసి ఇప్పుడు బాధపడుతున్నారు. గాంజాయి అంటే కొనాలంటే డబ్బు కావాలి, ఇంట్లో లేకపోతే తల్లిదండ్రులని వాళ్ళకు ఇబ్బంది పెడుతున్నారు. క్రైమ్స్ కూడా చేస్తున్నారు. గాంజాయి కొనడానికి డబ్బు కావాలంటే నేరాలు కూడా చేస్తున్నారు. సో ఇటువంటి గాంజాయి అబ్యూజర్స్ కానీ, గాంజాయి అడిక్టెడ్ పీపుల్ కానీ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మోటివేట్ చేసి let them come forward and take treatment in these centers. తల్లిదండ్రులు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏ ఫ్యామిలీలో అటువంటి అబ్యూజర్స్ కానీ అడిక్ట్స్ ఉంటే తల్లిదండ్రులు ముందుకు రావాలి, హెల్ప్ తీసుకోవాలి. We will not treat them as criminals, we will treat them as patients. They need treatment, they don't need jail shiksha. The police department is against those people who are supplying ganja to them, who are selling ganja to them. Therefore, on one hand, we go very strictly against those supplying ganja, those who are cultivating ganja. On the other hand, let us treat those people who need treatment and make Vizag a drug. Families harmful to themselves. It is a big loss for the society at large. We are at the cusp of a development era wherein the demographic dividend is the biggest positive factor for all of us. ఆ డివిడెంట్ అనేది యువతలో ఒక ఎబిలిటీస్తో, కేపబిలిటీస్తో, వాళ్ళ ఒక కాంట్రిబ్యూషన్తో మన దేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ఒక పవర్ఫుల్ ఎకనామిక్ సూపర్ పవర్గా మార్చే అవకాశం ఉన్నప్పుడు దాన్ని వాడుకోకుండా యువతలు పాడైతే డెఫినెట్గా ఇట్ ఈస్ నో లాంగర్ డెమోగ్రఫిక్ డివిడెండ్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి డెమోగ్రఫిక్ బర్డన్. సో అది జరగకూడదనే ఉద్దేశంతో యంగ్స్టర్స్ అందరికీ ఆహ్వానం కల్పించే విధంగా చాలా యాక్టివిటీస్ మనం టేకప్ చేస్తున్నాము. ఆన్ ద డిమాండ్ సైడ్ ఎవరు గంజాయి కోరుతున్నారో వాళ్ళు ఆ కోరడం అనేది తగ్గించాలి, ఆ అలవాటు తగ్గించాలనే ఉద్దేశంతో ఆన్ వన్ సైడ్ వీఆర్ టేకింగ్ అప్ యాక్టివిటీస్ టు create awareness among youngsters that it is no longer a fashion or fad to do drugs. Drugs are very, very harmful అనేది అలా అర్థం చేసుకోవాలి. And also on the supply side,
ఎవరు దాన్ని పెంచుతున్నారో, ఇక్కడ సప్లై చేస్తున్నారో దాన్ని అరకట్టడానికి కూడా పోలీస్ వారు, ఎస్సీబీ వారు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వారు వాళ్ళందరితో సమన్వయం అయ్యి సప్లై సైడ్ కూడా మనము చాలా యాక్టివిటీస్ తీసుకుంటున్నాము. సో ఇన్ ద షార్ట్ టర్మ్ it is imperative, it is essential for all of us to work in a concerted fashion. And ప్రతి కాలేజ్లో కూడా, ప్రతి స్కూల్లో కూడా క్యాంపస్ అంబాసిడర్స్ తయారవ్వాలి. వాళ్ళు ఒక ఛాంపియన్గా నిలబడాలి. వాళ్ళు క్యాంపస్లో, మా క్యాంపస్లో ఏమీ లేదు, గంజాయి లేదు, మా బంధువులు ఎవరు లేరు, మా ఫ్రెండ్స్లో ఎవరు లేరు అనే ఒక స్టేజ్కు మనం తీసుకురావాలి. అదేవిధంగా అవుట్ సైడ్ ద క్యాంపస్, అమాంగ్ ద people at large, there should be awareness. Okay, my son is addicted or my nephew is addicted. They should guide them. ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ తీసుకువెళ్ళాలి, వాళ్ళకి